తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఈ ఒక్క ప్రదేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. దట్టమైన అడవుల మధ్య దాగి ఉన్న అత్యంత శక్తివంతమైన హనుమాన్ క్షేత్రం. అదే జాపాలి తీర్థం. దేవతల కోరికపై శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ రాముడికి సేవ చేయటం కోసం రుద్రుడు హనుమంతుడిగా జన్మించాలని సంకల్పించారు. కాని అంతకంటే ముందే జావాలి మహర్షి తనే రాముడి పరమభక్తుడిగా పుట్టాలని వెంకటాచల కొండలపై ఘోర తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన దేవుడు హనుమత్ అవతారాన్ని ప్రసాదించారు. అందుకే ఈ ప్రదేశానికి జాపాలి అని పేరొచ్చింది. దీనికి సమీపంలోని ఆకాశగంగ వద్ద అంజనాదేవి తపస్సు చేసి ఆ హనుమంతుడికి జన్మనిచ్చింది. ఇలాంటి కళ్ళు చెదిరే నిజమైన పురాణ రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్కి ఆ లైక్ మరియు సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. రావణ సంహారం తర్వాత రాముడు సీతాదేవి సమేతంగా ఇక్కడికి వచ్చి స్నానమాచరించారు. అందుకే ఇక్కడ రామగుండం, సీతాగుండాలు ఉన్నాయి. అలాగే ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన వినాయక రూప వృక్షం కూడా ఉంది. వర్షాకాలం, శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి పరవశింపచేస్తుంది.